మిత్రులారా, ఈరోజు మనము సెలక్షన్కి స్టెప్కి సంబంధించి అంటే ఎంపిక విధానం ఏ విధంగా చేయాలనే స్టెప్స్ సంబంధించి మరొక మంచి హిస్టారికల్ జడ్జిమెంట్ మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ మధ్యనే ఇవ్వడం జరిగింది. ఈ నిర్మలా జ్యోతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, స్టేట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ జడ్జిమెంటు మనకు ఏప్రిల్ 30న లేటెస్ట్గా ఇవ్వడం జరిగింది. నేను గతంలోనే మనకు చాలా వీడియోలలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎంపిక విధానం అంటే సెలక్షన్ స్టెప్స్ అనేది మనకి ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఏజెన్సీస్ రకరకాలుగా చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్లలో కొన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నారంటే ముందు బ్యాక్లాగ్ వేకెన్సీలు ఫిలప్ చేస్తున్నారు, దాని తర్వాత జనరల్ పోస్టులు, దాని తర్వాత రిజర్వేషన్ వైజ్గా చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పటికే చాలా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, అనేకం సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎందుకంటే సెలక్షన్ ఎంపిక విధానం లోపల ఏం చెప్తున్నాయంటే ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక కొత్త సమస్య ఏంటంటే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్లు కూడా ఉంటాయి. అంటే సామాజిక రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కోటా, ఉమెన్ రిజర్వేషన్లు, స్పెషల్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్లు, ఉమెన్ కానీ స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలతో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ లోపల కొత్త విధానం ఏంటంటే నాన్ లోకల్ అండ్ లోకల్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చేవారికి ఏమైందంటే జీఓఎంఎస్ నెంబర్ 8 కానీ గతంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చినటువంటి జీవోలలో ముందు నాన్ లోకల్ వేకెన్సీలను భర్తీ చేస్తున్నారు, దాని తర్వాత లోకల్ వేకెన్సీలు భర్తీ చేస్తున్నారు. అది కూడా తప్పే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి తీర్పులో ఏం చెప్పిందంటే అసలు మనకు ఫండమెంటల్ ప్రిన్సిపల్ రిజర్వేషన్ అంటే ఏంది, అసలు రిజర్వేషన్ అంటే ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కోటా కానీ ఏంటంటే రిజర్వేషన్ స్లాట్లలో ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క మార్కులు ఓపెన్ కట్ ఆఫ్ కంటే తక్కువ ఉండాలి. మీరు ఏ విధంగానైనా సెలెక్షన్ చేయండి. కానీ ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి కేసు ఈ నిర్మలా జ్యోతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణలో జస్ట్ మొన్న ఏప్రిల్ 30కి వచ్చినటువంటి జడ్జిమెంటు. ఈ తీర్పులో ఇది ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్, ఇది 2012లో ఇచ్చినటువంటి నోటిఫికేషను. పోస్ట్ ఏమో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ అంటే సిడిపిఓ పోస్టులను భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే ఈ సెలక్షన్ లోపల ఫస్ట్ 3 షెడ్యూల్ కాస్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉండే. వీళ్ళు సెలక్షన్ ఎంపిక విధానం ఏం చేశారంటే ఫస్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీలు ఫిలప్ చేసిండ్రు, దాని తర్వాత ఓపెన్ కేటగిరీ, తర్వాత రిజర్వేషన్. ఇక్కడ ఏమవుతుంది, బ్యాక్లాగ్ వేకెన్సీలను ముందు ఫిలప్ చేయడం వల్ల అంటే ఆ ఎగ్జామ్కి అపియర్ అయినటువంటి క్యాండిడేట్స్ నుంచి ముందు ఫిలప్ చేయడం వల్ల ఏమైందంటే మెరిట్లో ఉన్న అభ్యర్థులను బ్యాక్లాగ్లో పెట్టడం జరిగింది. నిజానికి ఆ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఓపెన్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు ఉన్నాయి. అంటే ఇక్కడ రిజర్వేషన్ వయోలేషన్ అనేది జరిగింది. అంటే ఇక్కడ గతంలో ఇచ్చినటువంటి మన జడ్జిమెంట్స్ కూడా ఏం చెప్తున్నాయంటే సుప్రీంకోర్టు ఏం చెప్తున్నాయంటే నువ్వు బ్యాక్లాగ్ చేయి, ఏదైనా చేయి, రిజర్వేషన్ వయోలేషన్ అనేది జరగదు. అంటే రిజర్వేషన్ అభ్యర్థి కనుక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కూడా ఈ మధ్యకాలంలో ఈడబ్ల్యూఎస్ కూడా పెట్టిండ్రు. ఈ అభ్యర్థులు కనుక ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యే మార్కులు వచ్చినట్లయితే వాళ్ళని ఓపెన్ కేటగిరీలోనే సెలెక్ట్ చేయాలి, రిజర్వేషన్లో అడ్జస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పేసి చాలా తీర్పులు చెప్పినాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ రిక్రూట్మెంట్ ఏజెన్సీ మీద ప్రభుత్వము అంటే మానిటరింగ్ కానీ లేకపోతే గైడ్లైన్స్ కానీ మనకు ఆ గైడ్లైన్స్ లోపమా లేకపోతే అధికారులు అర్థం చేసుకునే దాంట్లో లోపమా లేకపోతే ఇంటెన్షనల్గా చేయడం మనకు అర్థం కాదు. కానీ ఈ వైలేషన్స్ అయితే జరిగిపోతాయి, నిరుద్యోగులకు ఉద్యోగం రాకుండా పోతుంది. ఇక్కడ ఈ నిర్మలా జ్యోతి అనే అభ్యర్థి ఎంత ఘోరమైన పరిస్థితి, 2012లో రిక్రూట్మెంటు ఈరోజు హైకోర్టు తీర్పు వచ్చింది విత్ ఆల్ కాన్సిక్వెన్షియల్ బెనిఫిట్స్, ఆమెకు సీనియారిటీతో సహా ఇవ్వాలని చెప్పి. ఈ కేసులో చెప్పిన అంశం ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు కూడా ఉన్నాయి. అసలు మీరు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బ్యాక్లాగ్ వేకెన్సీస్ తర్వాత జనరల్ పోస్టులు ఉంటాయి, 2 రకాలుగా ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చేయాలంటే సెలక్షన్ అనేది ముందు ఓపెన్ కేటగిరీ సెలెక్ట్ చేయాలి, దాని తర్వాత బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి, దాని తర్వాత రిజర్వేషన్ వైజ్గా చేయాలి. అప్పుడు రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా ఉంటుంది. మరి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో నాన్ లోకల్ ఇష్యూ ఉంది కదా, ఇక్కడ ఏ విధంగా చేయాలనేది దాని మీద కూడా ఇప్పుడు అమరావతి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక తీర్పు ఇచ్చింది. చెప్పిన స్టెప్స్ ఏంటంటే నేను గతంలోనే 2018లోనే ఒక పాంప్లెంట్ కూడా తీయడం జరిగింది. ఆనాడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నియామకాలు, తర్వాత మాకు ఎలక్ట్రిసిటీలో జరిగినటువంటి కొంతమంది రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఆ సందర్భంగా ఒక పాంప్లెట్ కూడా తీసి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది, కానీ ఎవరు పట్టించుకోలేదు. అంటే ఇప్పటికైనా ఈ తీర్పు వచ్చినాక కూడా సెలక్షన్ ప్రొసీజరు మారుస్తారని నేను భావిస్తున్నా.
మనకు ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో మనకు సోషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి, మరియు ఏరియా రిజర్వేషన్స్ అంటే లోకల్ నాన్ లోకల్ సంబంధించినటువంటి కోటా కూడా ఉంది. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే 20, 80, 30, 70 తర్వాత 40, 60. మనకి తెలంగాణలో ఏ కేటగిరీ తీసుకున్నా కూడా 595 అంటే 5% నాన్ లోకల్ అంటే అందరూ వస్తారు అక్కడ. 90% లోకల్ వాళ్ళకే రిజర్వేషన్ అంటే జోనల్ వైజ్ కానీ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ లోకల్ వాళ్ళే వస్తారు. ఒక 5% వేకెన్సీలలో ఓపెన్ ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ స్టెప్స్ ఏది కరెక్ట్ ఉండాలనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడున్నటువంటి హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని తీర్పుల ప్రకారం నేను చెప్తున్నా. ఫస్ట్ నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ భర్తీ చేయాలి. దాని తర్వాత లోకల్ ఓపెన్ కేటగిరీ భర్తీ చేయాలి. దాని తర్వాత బ్యాక్లాగ్ వేకెన్సీస్ నాన్ లోకల్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ భర్తీ చేయాలి. దాని తర్వాత రిజర్వేషన్ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీలో ఏబిసిడి, ఈ గ్రూపులు, ఈడబ్ల్యూఎస్ కొట్టి ఇట్లా ఎవరి కేటగిరీ వాళ్ళక భర్తీ చేస్తూ మరి హారిజాంటల్ రిజర్వేషన్ అయిన మహిళలు కానీ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా క్యాండిడేట్స్ వచ్చే విధంగా భర్తీ చేయాలి. అది స్టెప్స్ అంటే ఇది ప్రధానంగా అసలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఏంటిది? రిజర్వ్డ్ స్లాట్లలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క మార్కులు ఓపెన్ కట్ ఆఫ్ కంటే తక్కువ ఉండాలి. లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ఓపెన్ కేటగిరీ కంటే తక్కువ ఉండాలి. మరి అట్లా ఆ ప్రిన్సిపల్ను ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను కనుక అమలు చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఓపెన్ కేటగిరీ నాన్ లోకల్ పోస్టులను భర్తీ చేయాలి. సెకండ్ స్టెప్ ఓపెన్ కేటగిరీ లోకల్ పోస్టులను భర్తీ చేయాలి విత్ లోకల్సే. లోకల్ కేటగిరీ అంటే లోకల్ వాళ్ళతోనే భర్తీ చేయాలి. దాని తర్వాత బ్యాక్లాగ్ వేకెన్సీస్ భర్తీ చేయాలి. దాని తర్వాత రిజర్వేషన్ వైజ్ ఉన్నటువంటి పోస్టులు నాన్ లోకల్ భర్తీ చేయాలి. అట్లా చేస్తే కానీ ఇలా, ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇది ఈ నిర్మలా జ్యోతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మొన్న ఏప్రిల్ 30 వచ్చింది. ఇది డివిజన్ బెంచ్ మన గౌరవ హైకోర్టు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది ఈ కేసు విషయంలో మళ్ళీ జనరల్ ప్రిన్సిపల్ ఈ విధంగా ఉండాలని చెప్తూ ఇక్కడ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసిందంటే ఈ సెలెక్ట్ అయిన వాటిలలో ఒక షెడ్యూల్ కాస్ట్ అభ్యర్థి రిజైన్ చేసి వెళ్ళిపోయింది 2015లో. దా వేకెన్సీ ఖాళీ ఉంది. మరి ఆ వేకెన్సీలో ఈ అమ్మాయికి ఇచ్చి అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఏదేమైనా కేసును మాత్రం డిస్పోజ్ చేయడం జరిగింది. కానీ ప్రిన్సిపల్ ఏంది? రిజర్వేషన్ అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగద్దు. ఒకవేళ రిజర్వేషన్ అభ్యర్థులు కనుక ఓపెన్ కేటగిరీ కంటే కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు ఉంటే ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేయాలి. ఆ విధంగా మనకు రావాలని అంటే ఫస్ట్ స్టెప్ నాన్ లోకల్ ఓపెన్ కేటగిరీ, సెకండ్ స్టెప్ లోకల్ ఓపెన్ కేటగిరీ విత్ లోకల్స్, దెన్ బ్యాక్లాగ్ వేకెన్సీలను భర్తీ చేయాలి, దెన్ మళ్ళీ రిజర్వేషన్ వైజ్గా భర్తీ చేయాలి. అది ఎంపిక విధానం అనేది గతంలో కూడా నేను కొన్ని వీడియోలలో చెప్పిన ప్రత్యేకంగా. ఎందుకంటే ఈ రోజు గౌరవ హైకోర్టు తెలంగాణ ఒక డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతున్నది. గతంలోనే చాలా సందర్భాలలో కూడా నేను చెప్పడం జరిగింది. ఏదేమైనా అభ్యర్థులకి న్యాయం జరగాలని, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు ఈ సెలక్షన్ స్టెప్స్ అంటే లీగల్ పరంగా లా పరంగా లేకపోవడం వల్ల కొంతమందికి అన్యాయం జరుగుతుంది, కొంతమంది కోర్టులలో కేసులు కూడా వేయడం జరుగుతున్నది. ఏదేమైనా ఇంకా ప్రభుత్వం ఈ సెలక్షన్ ప్రొసీజర్ కానీ స్టెప్స్ కానీ లేకపోతే ఈ డౌన్ మెరిట్ లిస్ట్ కానీ రిలింగ్విష్మెంట్ కానీ ఈ యాజ్ ఆన్ డేట్ సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకొని ఒక కామన్గా ఒక మానిటరింగ్ సిస్టమ్ పెట్టి ఎక్కువ కేసులు కోర్టులలో కేసులను మినిమైజ్ చేయడానికి తగ్గించడానికి ప్రయత్నం చేయాలని గౌరవ మనకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత రేవంత్ రెడ్డి గారికి మరి వాళ్ళ ప్రభుత్వాలకు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.